అరణ్యకాండము 16వ సర్గము. లక్ష్మణుడన్నకు హేమంత ఋతువును వర్ణించి చెప్పుట. సీతాలక్ష్మణ సహితుడై ఏకాంతముగా సుఖముగా నుండగా శరదృతువు వెళ్ళిపోగా అందములను కనిపింపజేయుచు ప్రియకరమగు హేమంత ఋతువు ప్రవేశించినది. ఆ తరువాత నొక దినమున తెల్లవారుజామున సీతాసమేతుడై రాముడు స్నానము చేయుటకై గోదావరికి వెళ్ళుచుండగా లక్ష్మణుడు చేతియందు పాత్రను పట్టుకొని వెళ్ళుచు అన్నతో నిట్లనెను. దేనిచేత సంవత్సరము ప్రకాశించునో, ఏది నీకు మిక్కిలి ఇష్టమో ఆ శీతాకాలం ఇప్పుడు ప్రవేశించెను. ప్రజలందరుకును శరీరము బిరుసెక్కెను. నీరు స్నానము చేయుటకు వీలులేనంతగా కొరకెక్కెను. నేలయంతటను పైరు పచ్చలు మెరుగెక్కెను. వారు వీరని లేక అందరుకును అగ్నిహోత్రుడు ఆప్తుడయ్యెను. పవిత్రమైన చరిత్రగల ఓ రామ, పూర్వపాపములు పోవునట్లుగా విజ్ఞానులు క్రొత్త ధాన్యములతో దేవతలకు పితృదేవతలకు పెట్టుటకై ముందుగా పొంగళ్లను పొంగింతురు. అన్నయ్య, ఈ మంచుకాలమందు రాజులు దండయాత్రలు చేయటంద ఆసక్తి గల వారగుచుందురు. పల్లె ప్రజలు గోవులు సమృద్ధిగా పాలనిచ్చుటచే కోరికలు తీరిన వారై ఉండెదరు. లోకనేత్రుడైన సూర్యుడు దక్షిణ దిక్కునందు ప్రకాశించుచుండుట చేత ఉత్తర దిశ శోభాలక్షణమైన తిలకము నొసటలేని స్త్రీ వలెనున్నది చూచితివా? సహజముగానే మంచుగడ్డలకు స్థానమైన వాడగు హిమవంతుడు వేడినిచ్చు సూర్యుడు చాలా దూరముండుట చేత కాలమహిమ చేత సార్థక నాముడయ్యను. జనులు మధ్యాహ్న సమయమందు సుఖముగా తిరుగుటకు ఎండ వెచ్చగా కాయుచున్నది. సూర్యుని వేడిమి సోకకపోవటచే నీడలయందలి నీరు జిల్లనుచు ముట్టుకొనుటకు దుస్సహమై ఉన్నది. ఎక్కువ వేడి లేని సూర్యరశ్మి గలవియు మంచుచేత ఆవరింపబడినవియునగు వనములు చలిగాలి వీచుచుండగా జనసంచార రహితములై ఉన్నవి. మనుష్యులు ముద్దకట్టు కట్టినట్లుగా మునగదీసుకుని ఎండునట్లు పగళ్ళు సాగుచున్నవి. పుష్యమాస ప్రభావముచే మంచుచేత బూజు పట్టినట్లుండి ఈదురుగాలులు గలిగి ఆరుబయట పడకలు కనిపించనివై రాత్రులు పెద్దవి అగుచున్నవి. తన సహజ సౌభాగ్యమునంతను సూర్యుని కొసంగి చంద్రుడు మంచు బిందువులచే కావిబట్టి నోటి ఆవిరిచే గ్రుడ్డిగా కనిపించు అద్దం వలె కాంతి తగ్గినవాడయ్యను. నిండు పున్నమి నాటి వెన్నెల రాత్రి అయినను మంచుచేత కప్పబడి ఎండచే కావిరిబట్టిన భూమియను కన్యవలే మనోహరము కాకున్నది. ఉండియో కాంతి లేనట్లేయున్నది. సూర్యవంశ శ్రేష్ఠుడా, స్వతసిద్ధముగనే శీతలుడయి మంచుతోడి యోగము చేత ఇప్పుడు ఉదయవేళలందు పడమటి గాలి రెండింతలైన శైత్యము గలిగి ఉన్నది. యవ గోధుమ పైరులు గలిగి మంచుచే గప్పబడిన వనము సూర్యోదయ వేళ ప్రౌంచముల సారసపక్షుల ధ్వనులతో శోభిల్లుచున్నది. కంటివా రాఘవ, ఖర్జూర పుష్పముల వంటి కాంతి కలిగి నిండుగానున్న వడ్లు చేత తలలను కొంచెము వంచి మేలిమి బంగారం వలె రంగులీనుచున్న వరిపైరులు మనస్సు సంతోషపడునట్లు చూచితివా? అన్న మంచుతుంపరులు విరివిగా వ్యాపించి ఉండగా అందుండి వెడల్చున్న కిరణములు గలవాడై దూరమున నుదయించిన సూర్యుడు చందమామవలేనున్నాడు. పవిత్రశీలుడా కనుగొనుము. రామ, ఉదయవేళ ఏమియో పసలేనివై మధ్యాహ్న వేళ హాయిగా శరీరమును సోకుచు ఇప్పుడు కొంచెము తెలుపు కొంత ఎరుపు గలిగియున్న ఈ ఎండలను చూడుము. మంచుతుంపరులు రాలుట చేత కొంచెము తడిసియున్నట్టి పచ్చిక బయళ్లయందు సూర్యుని నీరెండలు పడుచుండుటచే మంచుబొట్లు వజ్రముల వలె ప్రకాశించుచున్నవి. ఓ వంశశ్రేష్ఠుడా, అదిగో అడవి ఏనుగు చాలా దాహము చెంది కూడా మిక్కిలి జిల్లుమనుచున్న నీటినంటియు త్రాగకయ్యే తొండమును వెంటనే ముడుచుకొనుచున్నది చూడుము. ఓ అనగచరిత, నీటి పక్షులు నీటి దరిని కూర్చుండియుండియు నీళ్లలో మునుగుటకు జంకుచున్నవి. యుద్ధమునందు పిరికివారు ప్రవేశింపలేని తీరు నది తలపించుచున్నది చూడుము. అన్న లోపలనంతయూ మంచు చీకటి గలవై పైనను మంచు గప్పుకొని రాగా పుష్పరహితమై వనము నిద్రించడి విధమున కనిపించుచున్నది. ఆవిరి గ్రమ్మిన నీటిపై శబ్దములచే మాత్రమే తెలియబడుచున్న బెగ్గురు పక్షుల సమూహముచే మంచుతుప్పరచే తడిసిన ఇసుక తెన్నెలు గలిగియున్న ఏరులను చూడుము. రామ, ఇదిగో మంచు పైపై రాలుట చేతను సూర్యకిరణములు వేడిలేని వగుట చేతను చలిచేతను స్వచ్ఛములైన శిలల మీద పడిన నీళ్లు పాదరసం వలేనున్నవి. మంచుచే ధ్వంసము చేయబడి దళములు రాలిపోయి పుప్పొడులు రాలిపోయి తూండ్లు మాత్రమే మిగిలిన పద్మములతో కొలను అందము కోల్పోయి ఉన్నది. ఇట్టి పుండువంటి చలికాలములో భరతుడు అయోధ్యలో నీపై గల ప్రేమాతిశయము చేత భరింపరాని దుఃఖముచే క్రాగుచు రాజ్యమును భోగములను మాని తాపసి అయి నేలపై నిద్రించుచు మితాహారమును పుచ్చుకొనుచు కష్టపడుచుండును గదా. ఇదే వేళకు అతడును నిద్ర మేల్కొని
ఏటినీట స్నానము చేయుటకై ప్రజలు గుంపులై తన్ననుసరించుచుండగా నిర్మల మనస్సు గలవాడై సరియూ నదికి ఏగుచుండును గదా. గారాపముగా పెరిగిన సుకుమారుడగు భర్తుడు సుఖముల కలవాటు పడినవాడు ఏ రీతిగా అపరాత్రులందు ఆ సరయూ నది యందు మునుగుచున్నాడో గదా. మిక్కిలి సుకుమారుడు, వీరుడు, అందమైన పలుచని యుదరము గలవాడు, సర్వధర్మములు నెరిగినవాడు, విజ్ఞాని, సంతోషమును కలిగించువాడు, సత్యవాది, దోషములేని పనులనే చేయువాడు, మదించిన శత్రువుల మదమణించువాడు, మధురముగా మాటలాడువాడు, ఆజానుబాహుడు, రాగరహితుడు, సిగ్గుపడదగిన పనులను చేయనివాడు, జితేంద్రియుడు, భక్తిగలవాడు అయిన నీ సోదరుడగు భరతుడు అఖిల భోగముల యందాసక్తి వీడి వనములందు చరించుచున్న నిన్ను బోలి తపోనిష్ట వహించి స్వర్గమును జయించెను. మనుష్యులలో కుమారుడు తండ్రిని పోలియుండడు, తల్లినే పోలియుండునను లోకవార్త భర్తుని యందు వృధా అయినది. ఏమనవలెను? పొగడబడిన శీలము గల వాడగు దశరథుడు భర్తయై గుణవంతుడగు భర్తుడు పుత్రుడైయున్న కైకేయి కలుషితమైన తీక్ష్ణమైన మనస్సుగలదగుట ఎట్లు సంభవించనో గదా అని పల్కగా విని రాముడు, లక్ష్మణ, కైకనేల దురక్తులాడెదవు. రఘువంశ శ్రేష్ఠుడగు ఆమె పుత్రుని చరిత్రని ఇంకనూ చెప్పుము, సంతసమగును. నేను వనవాసమునందు నిష్టగా మనస్సును గట్టి చేసుకున్నవాడనైనను మాన్యుడగు ఆ భర్తుని తలంచినచో చింతచేత మనస్సు దుర్బలమగుచుండును. నాయనా, విన్నావా? ఆ భర్తుని యొక్క మధుర సంభాషణములు, ఆ మహనీయుని అమృతతుల్యమైన వాక్కులు ఇంపై ఎప్పుడునూ నా మనస్సునందు మరుపురావు సుమా. నిన్ను, భరతుని, శత్రుఘ్నుని, జానకిని కూడియుండు సంతోషము ఎప్పుడు మరలగలుగునో గదాయని విచారించుచు రామచంద్రుడు స్నానము చేయుటకు గౌతమీ నదికి వెళ్ళెను. వెళ్ళి సీతానుజ సహితుడై సూర్యునకు, మునులకు, పితృదేవతలకు, దేవతలకు నమస్కరించి పార్వతియు నందియు సేవించుచుండా వెలుగొందు రుద్రుని వలె నొప్పారెను. అరణ్యకాండము 16వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.